నమస్తే. సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని అందించే మీ ఛానల్ కంప్యూటర్ పరిజ్ఞానంకు స్వాగతం. నేను మీ ఫణి ప్రసన్న కుమార్. మనం ఈ సిరీస్లో 3D మోడలింగ్ గురించి తెలుసుకుందాం. ఈ అనంతమైన విశ్వంలో ఈ విశ్వానికి మొదలు లేదు, తుది లేదు. ఈ అనంతమైన విశ్వంలో ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు స్థానాన్ని గుర్తించాలి అంటే సాధ్యం కాదు. ఒకే వస్తువు ఉంటే ఆ వస్తువును గుర్తించాలి అంటే దానికి ఇంకొక వస్తువు యొక్క ఆలంబన కావాలి. ఇంకొక వస్తువు నుంచి ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలన్నమాట. అంటే రిఫరెన్స్ ఇంకొక వస్తువుకు రిలేటివ్గా ఇది ఒక అడుగు దూరంలో ఉంది, 1 మీటర్ దూరంలో ఉంది అని మనం గుర్తించగలం. అలా కాకుండా ఈ పూర్తి విశ్వంలో ఒకే ఒక వస్తువు ఉంటే అది ఎక్కడ ఉందని మనం చెప్పలేం. కాబట్టి వస్తువుల యొక్క స్థానము, దాని యొక్క పరిమాణము, ఇలాంటి వాటిని గుర్తించడానికి మన గణితజ్ఞులు ఏం చేశారు, ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది తయారు చేశారన్నమాట. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏమిటి? మొదలుగా వాళ్ళు ఈ అనంతమైన విశ్వంలో ఒక చోట ఒక చుక్కను పెట్టి దాన్ని ఆరిజిన్ అన్నారు. ఈ ఆరిజిన్ నుంచి ఒక దిశలో ఒక సరళ రేఖ గీశారు. దాన్ని పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అన్నారు. ఆ సరళ రేఖ అనంతంగా పోతూ ఉంటుంది అన్నమాట. చుక్క నుంచి ఒకవైపుగా పోతూ ఉంది. దాన్ని పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ధనాత్మకమైనటువంటి ఎక్స్ దిశ అన్నారు. మళ్ళా ఆ చుక్క నుంచి ఆ సరళ రేఖకు వ్యతిరేక దిశలో ఇంకొక లైన్ అనంతంగా గీశారు. దాన్ని నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, రుణాత్మకమైనటువంటి ఎక్స్ దిశ అన్నారు. ఇప్పుడు ఈ చుక్క, ఈ రెండు అనంతమైన సరళ రేఖలు కలిసి 1 డైమెన్షన్ ప్రపంచం సృష్టింపబడింది. అంటే ఈ లైన్ పైన మనము చుక్కలు పెట్టచ్చు, లేదా చిన్న లైన్లు గీయచ్చు, పెద్ద లైన్లు గీయచ్చు. పాజిటివ్ సైడ్, పాజిటివ్ వైపు గీయచ్చు, నెగిటివ్ వైపు గీయచ్చు. లేదు ఒక కొన పాజిటివ్ వైపు, ఇంకొక కొన నెగిటివ్ వైపు ఉండేలా ఇలా అనేకమైనటువంటి గీతలు గీయచ్చు. అంతేగాని దాన్ని మించి ఇంకేం చేయలేం. ఇది 1 డైమెన్షన్ ప్రపంచం. తర్వాత గణితజ్ఞులు ఏం చేశారు, ఈ చుక్క నుంచి ఈ ఆరిజిన్ నుంచి ఇంకొక సరళ రేఖ గీశారు అనంతంగా. అది ఈ ఎక్స్ డైరెక్షన్కు 90 డిగ్రీల కోణంలో ఉంది, 90 డిగ్రీస్ కోణంలో ఇంకొక అనంతమైన ఒక సరళ రేఖ గీశారు. దాన్ని పాజిటివ్ వై డైరెక్షన్ అన్నారు. అలాగే ఆరిజిన్ నుంచి ఈ పాజిటివ్ వై డైరెక్షన్కు సరిగ్గా వ్యతిరేకమైన దిశలో ఇంకొక లైన్ గీశారు. దాన్ని నెగటివ్ వై డైరెక్షన్ అన్నారు. ఈ ఎక్స్ వై, ఈ ఎక్స్ ధనాత్మకమైన ఎక్స్ దిశ, రుణాత్మకమైన ఎక్స్ దిశ, ఈ రెండు కలిపి ఎక్స్ యాక్సిస్ అంటారు. అలాగే వై, దానికి పర్పెండిక్యులర్గా ఉన్న, దానికి లంబకోణంలో ఉన్నటువంటి ఇంకొక ఈ 2 లైన్లు ఒకటే లైనే, ఆరిజిన్ నుంచి ఒకవైపు ఒకటి, ఇంకోవైపు ఇంకోటి పోతున్నాయి. కాబట్టి రెండింటిని ఒకటే లైన్ అనుకోవచ్చు. దాన్ని వై డైరెక్షన్ అంటారు, వై యాక్సిస్ అంటారు. ఈ ఎక్స్ వై యాక్సిస్లు రెండు కలిపి ఒక సర్ఫేస్, ఒక ఉపరితలాన్ని సృష్టించాయి. ఆ ఉపరితలంలో మనము 2 డైమెన్షనల్ షేప్స్ గీయవచ్చు. అంటే పేపర్ లాగా అన్నమాట. పేపర్లో మనం 2 డైమెన్షనల్ బొమ్మలు గీయవచ్చు కదా. అంటే ఒక స్క్వేరు, ఒక సర్కిల్, ఒక త్రిభుజము, ఇలాంటివి మనము గీయవచ్చు. ఇది 2 డైమెన్షనల్ ప్రపంచము అనొచ్చు దీన్ని. తర్వాత గణితజ్ఞులు ఏం చేశారు, ఆరిజిన్ నుంచి ఈ ఉపరితలం, ఈ సర్ఫేస్ ఉంది కదా, ఎక్స్వై ప్లేన్ అంటారన్నమాట. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్తో తయారయ్యే తలాన్ని ఎక్స్వై ప్లేన్ అంటారు. ఈ ఎక్స్వై ప్లేన్కు లంబంగా అంటే 90 డిగ్రీస్లో ఎక్స్వై ప్లేన్ నుంచి పైకి ఒక సరళ రేఖ గీశారు. దాన్ని జెడ్, పాజిటివ్ జెడ్ డైరెక్షన్, ధనాత్మక జెడ్ దిశ అన్నారు. ఆ ఉపరితలం నుంచి కిందికి ఇంకొక లైన్ గీస్తారు. అంటే ఈ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్కు సరిగ్గా వ్యతిరేకమైన దిశలో ఇంకొక లైన్ గీశారు. దాన్ని రుణాత్మక ఎక్స్ దిశ, జెడ్ దిశ, జెడ్ నెగిటివ్ జెడ్ డైరెక్షన్.
ఈ జెడ్ యాక్సిస్, ఈ ఎక్స్ వై జెడ్ యాక్సిస్లు కలిసి ఒక 3 డైమెన్షనల్ స్థలాన్ని సూచిస్తాయి, రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ 3 డైమెన్షనల్ స్థలంలో మనము అనేక 3 డైమెన్షనల్ అంటే పొడవు వెడల్పు ఎత్తు కలిగి ఉన్నటువంటి అనేక వస్తువులు మనము పెట్టవచ్చు. ఉదాహరణకు ఒక క్యూబ్ బాక్స్ లాంటిది, ఒక స్పియర్ అంటే ఒక బాల్ లాంటిది గోళం, ఒక కోన్, ఒక సిలిండరు, ఇలాగా అనేకమైనటువంటి మనం నివసిస్తున్న ఈ ప్రపంచం ఉంది కదా, ఇదంతా కూడా 3 డైమెన్షనల్ వరల్డ్. దీనిలో కేవలం అంటే 3 ఈ ప్రపంచాన్ని మనము ఈ 3 కొలతలతో మనం గుర్తించవచ్చు అన్నమాట. ఎక్స్ వై జెడ్. ఇది 3 డైమెన్షన్ అంటే ఏమిటి అని. కంప్యూటర్లో ఈ 3D ప్రపంచాన్ని మనం సృష్టించడానికి కంప్యూటర్లో అనేకమైన సాఫ్ట్వేర్లు ఉన్నాయి, వివిధమైన సాఫ్ట్వేర్లు ఉన్నాయి. వాటిలో చాలా ప్రఖ్యాతిగాంచినవి 3D స్టూడియో మ్యాక్స్ అనేది ఒకటి, మాయా అనేది ఒకటి. ఇవి ఆటోడెస్క్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్లు. ఇవి ఉచితమైనవి కాదు, వీటి ఖరీదు చాలా ఎక్కువే ఉంటుంది. వీటిని ఉపయోగించి ఇప్పుడు ఈ సినిమాలో 3D ఎఫెక్ట్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి కదా, ఇలాంటి ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్నారు చేసేవాళ్ళు. ఇంకా ఇప్పుడు ఇంజనీరింగ్ ఫీల్డ్లో 3D ఆబ్జెక్టులు తయారు చేయడానికి స్కెచ్అప్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆటోక్యాడ్ అనే సాఫ్ట్వేర్లో కూడా 3D ఆబ్జెక్టులను తయారు చేయవచ్చు. ఇలాంటివి ఇంజనీరింగ్ వాటి కోసం కొన్ని ఉన్నాయి. అయితే కొన్ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అంటే ఉచితంగా ఉపయోగించదగవి, దాని కోడ్ అది ఆ సాఫ్ట్వేర్ ఎలా రాశారో కూడా చూడొచ్చు అన్నమాట. అలాంటి సాఫ్ట్వేర్లలో బ్లెండర్ 3D అని ఒక ముఖ్యమైన సాఫ్ట్వేర్ ఉంది. దీని సైజు ఒక 300 MB లోపలే ఉంటుందన్నమాట. ఈ 3D స్టూడియో మ్యాక్స్, మాయా లాంటి సాఫ్ట్వేర్లు వాటి సైజు జీబీలో ఉంటుంది. ఈ 300 MB ఉన్న ఒక చిన్న సాఫ్ట్వేర్ బ్లెండర్ 3D స్టూడియో మ్యాక్స్, మాయాలలో మనం చేయగలిగే పనులన్నీ దీనిలో చేయవచ్చు. దానిలో సృష్టించినట్లు అద్భుతమైన ఒక రంగుల 3D ప్రపంచాన్ని ఇందులోనూ సృష్టించవచ్చు. అలాగే వాటిలో లేని అనేక ఫీచర్లు అంటే కంపోజ్ చేయడము, కంపోజిషన్, స్పెషల్ ఎఫెక్ట్స్, వీడియో కంపోజ్ చేయడము, స్పెషల్ ఎఫెక్ట్స్, 2D యానిమేషన్ చేయడము, ఇలా అనేక వివిధ ఫీచర్స్ ఈ బ్లెండర్ 3D అనే సాఫ్ట్వేర్లో ఉన్నాయి. మనము ఈ బ్లెండర్ 3D అనే సాఫ్ట్వేర్ గురించి ముందు తెలుసుకుందాము. దానిలో ఎలాగ 3D ఆబ్జెక్ట్స్ చేయవచ్చు, దానిలో ఒక పెద్ద ప్రపంచం లాంటిది. దానిలో మనం ప్లగిన్స్ సృష్టించి ఆ సాఫ్ట్వేర్ యొక్క ఉపయోగాలను మనం పెంచవచ్చు. దానిలోనే 2D, ఇంతవరకు చెప్పినట్టు 2D యానిమేషన్, 2D డ్రాయింగ్స్ గీయవచ్చు, యానిమేషన్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ 3D మోడలింగ్ కాకుండా 3D యానిమేషన్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చూసాం కదా అవతార్ సినిమా లాంటివి, అలాంటి సినిమాలను సృష్టించే శక్తి ఈ బ్లెండర్ 3D సాఫ్ట్వేర్కు ఉంది. ఈ బ్లెండర్ 3D సాఫ్ట్వేర్ ఎక్కడ లభిస్తుంది తెలుసుకోవడానికి మనము మన జాల విహరణలో మన గూగుల్ అమ్మను బ్లెండర్ 3D డౌన్లోడ్ అని వెతుకుదాం. గూగుల్ అమ్మలో వెతికితే చూడండి, మొట్టమొదటి ఫలితమే డౌన్లోడ్ blender.org. blender.org అనే వెబ్సైట్లో దీనికి సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయి. అందులో డౌన్లోడ్ అని ఉన్నది. మనము ఇందులో వెళ్తే ఇప్పుడు ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్ యొక్క లేటెస్ట్ వర్షన్ 3.4.1 అద్భుతమైన సాఫ్ట్వేర్ అండి ఇది. దీనిలో నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా మీకు దీని గురించి చెప్పడానికి. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్, ఇప్పుడు నా కంప్యూటర్లో విండోస్ ఉంది కాబట్టి అది గుర్తించి విండోస్ దీన్ని పెట్టింది. అలా కాకుండా మనము లైనక్స్కు, మ్యాక్ ఓఎస్కు ఇలా అనేక ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని నొక్కి ఇందులో చూడండి, నేను
నా జాల విహరణకి ఎప్పుడన్నా డౌన్లోడ్ చేయమంటే ఎక్కడ డౌన్లోడ్ చేయమని అడగమని చెప్పాం కాబట్టి అది అడుగుతోంది. ఒక ఈ ఎంఎస్ఐ అనే ఎక్స్టెన్షన్ ఉన్న విండోస్లో ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే అది అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతుంది. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అవన్నీ అడుగుతుంది. మనం వాటికి సమాధానాలు ఇస్తే ఇది బ్లెండర్ 3D సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుందన్నమాట. ఈ బ్లెండర్ 3D సాఫ్ట్వేర్ గురించి మనము రాబోయే వీడియోలో తెలుసుకుందాం.